సైబర్ నేరగాళ్ల చూపు సంక్షేమ పథకాలపై పడిందా? లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకున్నారా? పెండింగ్లో ఉన్న డబ్బులు వేయిస్తామంటూ బ్రొడీ కొట్టిస్తున్నారా? ఫేక్ కాల్స్తో మోసపోతున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వంచన, నయవంచన, నయావంచన, సైబర్ మోసగాళ్ల కొత్త అవతారం ఇది. మీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధిదారుల అమ్మ ఒడి, తల్లి దీవెన వంటి పథకాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఓసారి ఈ కాల్ వినండి. ఓకే, మీకు సంబంధించినటువంటి అమ్మఒడిలో వచ్చేసి 4 మెంబర్స్ కి నాకు న్యూస్ తెలియజేయండి. అమ్మ క్రెడిట్ అవ్వలేదు అన్నారు కదా, 4 మెంబర్స్ కి మీకు 4గురికి రాలేదు అన్నారు కదా అమ్మఒడి. అమ్మఒడిలో 4గురికి ఆగింది అన్నారు కదా, 4గురికి ఆగిందా? ఎంతమందికి? ఫస్ట్ లో ఆగింటే తర్వాత క్రెడిట్ అయింది సార్. అంటే వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కర్ణాటక అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే వాళ్ళు వెళ్ళి డ్రా చేసుకున్నారు. పర్లేదు, క్రెడిట్ అయిన వాళ్ళైనా పర్లేదు, వాళ్ళ నేమ్స్ కాంటాక్ట్ నెంబర్ తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీ సర్వే అనేది కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే, మదర్ నేమ్ చెప్పండి. 4 మెంబర్స్ చెప్పండి. సరే అందరికీ అవసరం లేదు, ఒక 4గురితో మాట్లాడితే చాలు. విషయం లైన్ లోనే. అయ్యా ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్. వాలంటీర్ గారు సార్ చెప్పండి సార్. ఒకసారి వాళ్ళ బ్రదర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు వచ్చిందండి కదా లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా ఆగింది వీళ్ళకు? లేదు సార్, కంటిన్యూ పడుతుంది సార్. ఓకే, మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళ బ్రదర్ ఉన్నారు సార్ లైన్. హలో చెప్పు సార్. సురేష్ చెప్పు. అదే మీ అక్క కొడుకు కంటిన్యూ పడుతుంది కదా 4 years అమ్మఒడి. వీళ్ళ కుటుంబానికి ఇప్పుడు ఒక నిమిషం అయ్యా, ఒక నిమిషం ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్. వీళ్ళ కుటుంబానికి వచ్చేసి ఈ సంవత్సరం ఒకటే ట్రైనింగ్, లాస్ట్ 4 years కంటిన్యూస్ గా వచ్చింది కదా. అవును సార్. ఎప్పుడైనా ఏమైనా రిమార్కులు వచ్చి అవి క్లియర్ అవడం అంటే వెహికల్ ప్రాబ్లం, కరెంట్ బిల్ ప్రాబ్లం, ల్యాండ్ ఇష్యూ ఇలాంటివి ఏమి లేవు కదా వీళ్ళ కుటుంబానికి రిమార్కులు? లేవు సార్. ఓకే, నో ప్రాబ్లం. నేను లైన్ లో ఉన్నాను. మొత్తం వచ్చేసి వీళ్ళు 3 మెంబర్స్ మీ క్లస్టర్ సంబంధించి లక్ష్మి గారు, రేణుకమ్మ, జ్యోతి, వీళ్ళు 3 కదా? అవునవును సార్.